హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. సో మనం పర్యావరణ శాస్త్రం డిస్కస్ చేస్తున్నాం. అందులో చాప్టర్ నెంబర్ 5 అండి. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ స్మాల్ చాప్టర్ కూడా ఇది. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు చిన్న టాపిక్ అండ్ ఎక్కువ స్కోర్ వస్తుంది. ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకున్నా కూడా సిలబస్లో ఉంది. ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశం కరెంట్ అఫైర్స్లో కూడా. ఇటీవల ఎస్డిజి రిపోర్ట్ 2026 అని చెప్పేసి వచ్చింది. అందులో ఇండియా ర్యాంక్ అని చెప్పేసి స్కోరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అది ద బెస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ ఎస్డిజి ఇండెక్స్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా మీకు ఇంటర్లింక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, సో మీకు ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే మీనింగ్ అని చెప్పేసి ఉంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని తొలిసారిగా నిర్వచనం ఇచ్చింది ఎవరు అని చెప్పేసి, ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి కొన్ని సమ్మిట్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెరీ ఫస్ట్ టైం ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది, ఈ ఎన్విరాన్మెంటల్ యొక్క డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది, ఈ రెండింటి మధ్య పరస్పరము సంబంధం ఉంటుంది అని చెప్పిన సైంటిస్ట్ మీకు రిచెల్ కార్సన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ పర్సనాలిటీ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మీకు క్వశ్చన్ వచ్చింది, ఈ జిఎస్లో కూడా వస్తుంది. ద సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకంలో ఈ ఆర్థిక అభివృద్ధి పర్యావరణ వినాశనం మధ్య సంబంధం ఉంది అని చెప్పేసి ఆలోచన రేకెత్తించిన వ్యక్తి ఫస్ట్ రిచెల్ కార్సన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కొన్ని సమ్మిట్స్ ఉంటాయి, నేను స్కిప్ చేస్తున్నా, ఇట్ ఇస్ నాట్ రెగ్యులర్ క్లాస్. జస్ట్ మీకు ఆ చాప్టర్లో ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. 1983 అండి, వెరీ ఫేమస్ మీకు బ్రట్లాండ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో కమిషన్ విధిస్తాం మనం. సో బ్రట్లాండ్ కమిషన్ అనేది 1987లో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ పేరు అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటని చెప్పేసి తొలిసారిగా సైంటిఫిక్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సింపుల్ చెప్పాలంటే మన అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్తు యొక్క అవసరాలు అనేవి అందేలా మనం వివేకవంతంగా పని చేసుకోవాలి అని చెప్పడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈరోజు మన అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి ఆ దురాశతోని నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చకుండా మనం మొత్తం సోర్స్ని వాడుకోవద్దు, అలా ఎవరికి అధికారము లేదు అని చెప్పేసి కొంచెం బుద్ధి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ నిర్వచనం మనకు చెప్తుంది. సో తర్వాత కొన్ని స్కిప్ చేయండి. అంటే 1992లో మీకు వెరీ ఫేమస్ సమ్మిట్ ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఈ UNFCCC కావచ్చు, మీ క్లైమేట్ చేంజ్ పాఠంలో వచ్చింది. UNCBD కావచ్చు, మీకు జీవ వైవిధ్యం పాఠంలో వచ్చింది. UNCCD కావచ్చు, అంటే ఎడారీకరణ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అటువంటి మనం లీగల్ బైండింగ్ కలిగిన ఒప్పందాలు చేసుకున్నాం. దాంతోపాటు ఎజెండా 21 అని చెప్పేసి, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కూడా ఈ సమ్మిట్ లోపల డిస్కస్ చేస్తాం. తర్వాత 1992 + 10 అంటే ఎంత వస్తుందండి, 2002 అని చెప్పేసి వస్తుంది. ఈ 2002 సమ్మిట్ని మీకు జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేస్తుంది. దీన్ని మనము రియో +10 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది రియో కాబట్టి రియో +10 అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ వెరీ ఫేమస్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 3 పార్ట్స్ అని చెప్పేసి తొలిసారిగా విభజన చేసిండ్లు. ఆ 3 పార్ట్స్ చూస్తే మనకి ఒకటి ఎకనామిక్ అని చెప్పేసి పిలుస్తాం, రెండవది ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి, మూడవది సోషల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే పర్యావరణము, ఆర్థికము, పర్యావరణము, ఈ సాంఘిక అభివృద్ధి మూడింటి కలయికనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మీకు ఈ రియో సమ్మిట్ +10 అని చెప్పేసి ఉంటుంది కదా. సో జోహన్నెస్బర్గ్ సమ్మిట్ వెరీ ఫస్ట్ టైం విభజన చేయడం జరిగింది. ఇది యూపీఎస్సీ యొక్క PYQ అండి. తర్వాత మీకు ఈ రియో +20 అని చెప్పేసి ఉంటుంది. రియో +20 అంటే 2000 ఎంత వస్తుందండి, సో 12 వస్తుంది. ఇది మళ్ళీ రియోలో జరిగింది. సో బ్రెజిల్లో ఉన్న రియోలో. ఇక్కడ ఏంటి అంటే ఈ ఎస్డిజి అనే కాన్సెప్ట్ తొలిసారిగా వస్తుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం వస్తుంది. ఇట్లా మీరు బేసిక్ని ఈ మీనింగ్ని అధ్యయనం చేయాలి కంపల్సరీ. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ PYQ అండి. ఒకటి, తొలిసారిగా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి,
నిర్వచనము ఎవరు అని చెప్పేసి అంటే శాస్త్రీయమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రియో+10 జోహన్నెస్బర్గ్ అని చెప్పేసి 3 రకాలుగా విభజన, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రియో+20 ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎస్డిజి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వెరీ ఫస్ట్ టైం. ఎకనామిక్ అంటే మీకు ఆర్థిక పరమైన అభివృద్ధి, ఇదేమో పర్యావరణపరమైన అభివృద్ధి. సోషల్ అంటే ఈ విద్య, వైద్యము అటువంటివి వస్తాయి మనకి. సో ఇది ఫస్ట్ మీకు మీనింగ్ అండి. నెక్స్ట్ సెకండ్ది మీకు ఈ నేచర్ అని చెప్పేసి ఉంటుంది. సో నేచర్ లేకుంటే ఆ స్కోపు ఎంత పరిధి అని చెప్పేసి, లేకుంటే కంపోనెంట్స్ అని చెప్పేసి, ఇది అంతా కూడా ఈ 3 అండి. సో నేచర్ అంటే వేటిని కవర్ చేస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి అని చెప్పేసి. పరిధి అంతే ఉంటుంది, కాంపోనెంట్స్ కూడా అవే ఉంటాయి. ఇవి దేనికవే పనిచేస్తూనే సో వాటి మధ్య సమతుల్యత తీసుకురావాలి, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మీ సిలబస్లో ఎస్డిజి గోల్స్ అని చెప్పేసి ఉన్నాయి. దీనికంటే ముందు మనము మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 2000 న్యూయార్క్ సమ్మిట్ లోపల మనము దీన్ని తీసుకురావడం జరిగింది. సో అప్పుడు మీకు తార్జా హలోనిన్ అని చెప్పేసి మహిళా అధ్యక్షురాలు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం 8 ఉంటాయి. ఎస్డిజి గోల్స్ 2015లో తీర్మానం చేస్తే 16 నుంచి అమల్లోకి వస్తాయి. ఒక 17 గోల్స్ ఉంటాయి. సో ఇవి ఈ గోల్స్ అనేది క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఎలా వస్తున్నాయి అంటే ఫస్ట్ ఈ క్రింది వాటిలో మిలియన్ డెవలప్మెంట్ గోల్లో లేనిదని చెప్పేసి ఆ టైప్ క్వశ్చన్ వస్తుంది, లేకుంటే ఎన్ని ఇయర్స్లో సాధించాలని చెప్పేసి అటువంటిది వస్తుంది. ఇక్కడనేమో ఎస్డిజి గోల్స్ గోల్ నెంబర్, మొన్న ఏబిపిఎస్ గ్రూప్ 2లో అయితే అధ్వానంగా ఈజీ క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ ఏమొచ్చింది అంటే ఎన్ని గోల్స్ అని చెప్పేసి వచ్చింది. అది ఘోరాతి ఘోరమైన ప్రశ్న అండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్నాం మనం. సో ప్రశ్న ఏ విధంగా రావాలి అంటే ఎస్డిజి గోల్స్ మీద ఒకసారి మనం యూపీఎస్సి పీవైక్యూ చూస్తే 2 టైప్స్ వస్తుందండి. ఒకటేమో సో ఈ గోల్ నెంబర్స్ ఒకవైపు, అటువైపు ఏమో అంశము, అంటే ఏ గోలు ఏ అంశం చెప్తుంది. మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు, తప్పుగా మ్యాచింగ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. రెండవది సో ఏ గోల్ యొక్క అమలు కోసము ఇండియాలో ఉన్న స్కీమ్స్ ఏంటని చెప్పేసి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కుసుమం అని చెప్పేసి ఉంది. అది ఏ గోల్ కోసం అండి? గోల్ నెంబర్ 7 అని చెప్పేసి క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఉంటుంది, దాని కిందికి వస్తుంది. లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి అది జీరో హంగర్ అని చెప్పేసి నెంబర్ 2 కిందికి వస్తుంది. సో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి నో పావర్టీ జీరో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నెంబర్ కిందికి వస్తుంది. సో అట్లా కొన్ని స్కీమ్స్ వస్తాయి మనకి. సౌభాగ్య యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది మనకి, ఉజ్వల అని చెప్పేసి ఉన్నది. అవన్నీ ఎస్డిజి గోల్ 7 కిందికి వస్తాయి. సో అట్లా అంటే స్కీమ్స్ని గోల్తో మ్యాచింగ్ చేయండి అని చెప్పేసి ఇవ్వచ్చు, లేదా గోల్ నెంబర్ ఇచ్చి ఆ గోల్ యొక్క సాధన కోసం ఇండియా యొక్క స్కీమ్స్ ఇవ్వచ్చు. అట్లా డెప్త్గా రావాలి క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటి అంటే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఎస్డిజికి మధ్య ఉన్న తేడాలు ఏంటని చెప్పేసి అడగొచ్చు. అంటే మీరు టేబుల్ కూడా రాయడం కాదు, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో డిఫరెన్సెస్ అని చెప్పేసి మనం గుర్తుపట్టాలి. సో అట్లా డెప్త్గా క్వశ్చన్ మనము మన కోర్సులో డిస్కస్ చేయడం జరిగింది. రైట్, ఓకే. ఫస్ట్ మనము ఈ 8 గోల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న సింపుల్ కోడ్ అండి మీకు. అయితే ఈ కోడ్ విషయంలో మీకు ఇలాగే చదవాలని చెప్పేసి ఏం లేదండి, మీకు గుర్తుంటే గుర్తుంటుంది, లేకుంటే అంటే కోడ్ సహాయంతో గుర్తుపెట్టుకోవాలనేది మీ ఇష్టం. ఇక్కడ చూస్తే మీకు సీఎం, సో సీఎం తెలంగాణ వాళ్ళకి బాగా గుర్తుంటుంది ఇదైతే. సీఎం సో పెగ్ తాగితే ఏమో చేస్తే హెచ్ఐవి వచ్చింది. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 8 మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సీఎం పెగ్గేసి ఏదో చేస్తే హెచ్ఐవి వచ్చింది ఏంటని చెప్పేసి అడగొద్దు. సో మీకు ఈజీగానే గుర్తుంటుంది కోడ్. ఇక్కడ సి మీన్స్ మీకు చైల్డ్ మోర్టాలిటీ అని చెప్పేసి పిలుస్తాం, అంటే శిశు మరణాలు ఏం చేయాలి మనం తగ్గించాలని చెప్పేసి. ఎం మీన్స్ మెటర్నల్ హెల్త్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే మాతృ ఆరోగ్యం అని చెప్పేసి దాన్ని ఏం చేయాలి మనకి పెంచాలని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ పి అంటే ఇక్కడ 2 వస్తాయండి. ఒకటేమో పావర్టీ తగ్గించాలని చెప్పేసి, ఇక్కడ ఇంకోటి పావర్టీ తగ్గించడం అంటే 0కి కాదు, సగానికి తగ్గించాలి, అప్పుడు ఉన్న దానిలో సగానికి తగ్గించాలి.
సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పి అంటే మీకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రాథమిక విద్య బలోపేతం కోసం అని చెప్పేసి ఈ ఎండిజీ మనం తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఈ అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అని చెప్పేసి అంటే పర్యావరణమైన సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ జీ అంటే మనకు జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి, సో జెండర్ ఈక్వాలిటీ, దాంతోపాటు గ్లోబల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వస్తుంది. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ హెచ్ఐవి అంటే హెచ్ఐవి తగ్గించాలని చెప్పేసి ఉంటుందండి. సో ఇవి మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే రకంగానే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఈ 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వాటిని బాగా ఫోకస్ చేయాలి. సో 17 గోల్స్ వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఫస్ట్ అండి, ఒకటో గోల్ మీకు సో నో పావర్టీ అని చెప్పేసి, సో నో పావర్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే ఏపీలో నెంబర్ 1 ధనవంతుడు అని చెప్పేసి మీకు సినిమా ఉంటుంది. మల్లన్న సినిమా లోపల విక్రమ్ డైలాగ్ ఉంటుంది ఆ విలన్తోని. సో నో పావర్టీ, నెంబర్ 1 రిచ్ అయిపోవాలి, నో పావర్టీ ఉండొద్దు అని చెప్పేసి, అది ఓకే. సెకండ్ది నో హంగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నో హంగర్ అని చెప్పేసి ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే, సో హంగర్ అంటే మీకు ఆకలి లేదు. మీరు పాఠశాలలో చిన్నపిల్లల్ని చూస్తే దొడ్డికి పోవాలంటే వాళ్ళు ఇట్లా అడుగుతారు. సో 2 నెంబర్ కదా, ఎందుకు ఆకలి? దొడ్డికి పోలే కాబట్టి ఆకలి లేదు. సరే, కోడ్ మీకు చిత్తగా అనిపించినప్పటికీ గుర్తుంటే గిట్ట ఫైన్ అండి. అరే ఫస్ట్ 2 కాబట్టి కోడ్ అంతా అవసరం లేదు. సో మూడో చూస్తే మీకు గుడ్ హెల్త్ అని చెప్పేసి లేదా వెల్ బీయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని చెప్పేసి 3 ఉంటేనే మంచి ఆరోగ్యం వస్తుంది, 3 ఉంటేనే మంచి ఆరోగ్యం వస్తుంది. అట్లా మీరు 3 మీన్స్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణలో తొలి బంధు మార్చి 3 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఉద్యమం క్లాస్లో. నీకు 3 ఉంది, నాకు 3 ఉంది, మార్చి 3 అంటే 3/3 కదా. సో అన్ని పనులు బంద్ చేద్దామని చెప్పేసి అట్లా మనం అక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే, 3 బాగుంటేనే హెల్త్ బాగుంటుంది. అంతేగాని లోపల స్వార్థం కానీ లేకుంటే కుళ్ళుబోతనం కానీ ఈర్ష్య లాంటివి పెట్టుకుంటే అంతగా హెల్త్ బాగోదు. రైట్. సో ఫోర్త్ది మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే చదువు బాగుంటేనే మనము 4 రాళ్ళు వెనుకేసుకుంటాం అని చెప్పేసి, మీరు మంచిగా చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే అంతో ఇంతో సాలరీ అయితే మనకి వస్తుంది కదా, మంచి పేరు వస్తుంది, మంచిగా పని చేస్తే సమాజం లోపల, అదేవిధంగా సాలరీ కూడా మనకి వస్తుంది. సో అది క్వాలిటీ ఎడ్యుకేషన్, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫిఫ్త్ది అండి జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో జెండర్ ఈక్వాలిటీ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ లింగపరమైన సమానత్వం అంటే మహిళల కాన్సెప్ట్లో ఈ గోల్ తీసుకొచ్చాడు. అయితే ప్రతి మహిళకి తన భర్త అనేది ఒక సంపద. సో 5వ తనం అని చెప్పేసి పిలుస్తాం. సో 5వ తనం అనేది పంచప్రాణం లెక్క చూసుకోవాలి. సో కాబట్టి జెండర్ ఈక్వాలిటీ మీకు 5 అని చెప్పేసి ఈజీగా గుర్తుంటుంది. 6ది మీకు సో క్లీన్ వాటర్ అని చెప్పేసి ఉంటుంది. సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ఇంగ్లీష్ వర్డ్స్ చదవండి దీనికైతే. సో ఏంటి, శుభ్రమైన నీరు, దాంతోపాటు పారిశుద్ధం అని చెప్పేసి. మీరు బ్యాటింగ్ కనుక ఎక్కువ సిక్సర్స్ కొడితే బౌలర్ల యొక్క కళ్ళల్లో వాటర్ వస్తాయి. దాంతోపాటు శానిటేషన్ మొత్తం ఊడ్చిపడేస్తాం, అంటే సిరీస్ మొత్తం మనమే గెలుస్తాం. సో క్లీన్ స్వీప్ అని చెప్పేసి అర్థం ఉంటుంది కదా, అంటే 3 వన్డేలు ఉంటే 3 మనమే గెలవడం, T20లో 5 ఉంటే 5 మనమే గెలవడం. ఎప్పుడు సిక్సర్స్ కొడితే సాధ్యమవుతుంది. ప్రత్యర్థి యొక్క బౌలర్ల కంట్లో వాటర్ చూస్తే శానిటేషన్ వచ్చేసి పాసిబుల్ అవుతుంది, మొత్తం ఊడ్చి పడేస్తామని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 7వది సో క్లీన్ ఎనర్జీ అండి. క్లీన్ ఎనర్జీ అంటే మనకి ఈ సోలార్ అని చెప్పేసి, విండ్ అని చెప్పేసి అవి వస్తాయి. సో మీకు మహిళలకి శక్తి ఏంటి అంటే సో ఏడ్చి గెలుస్తారు అని చెప్పేసి, అది ఒక రకమైన దాన్ని ఏమంటామంటే స్టిగ్మా అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్యాక్ట్ మీకు కోడ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అట్లా చెప్తున్నాను, బట్ మహిళలు ఇబ్బంది పడవద్దు. మీరు అంతకుముందు మన విక్టర్ వెంకటేష్ ఆ సినిమాలో చూస్తే క్లైమాక్స్లో ఎక్కడ ఏడుస్తాడో ఆ సినిమా విజయవంతం అవుతుంది, లేకుంటే ఈ సాయి పల్లె కూడా ఎక్కడ ఏడుస్తుందో ఆ సినిమా విజయవంతం అవుతుంది. సో ఈ మధ్యన ఏడుస్తలేదు కాబట్టి ఫ్లాప్ అవుతున్నాయి. సో క్లీన్ ఎనర్జీ అంటే వాళ్ళకి అదే ఎనర్జీ వాళ్ళకి, సో ఏడిపే ఎనర్జీ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 8 అండి సో వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో వర్క్ అని చెప్పేసి పని అంటే అష్ట కష్టాలు పడి పని చేయడము, ఇది ఈజీగా మనకు గుర్తుంటుంది.
సో వర్క్ అండ్ గ్రోత్ అని చెప్పేసి వస్తుంది, అంటే అష్ట కష్టాలు పడి పని చేయడం అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం కాదు. సో 9 చూస్తే మీకు ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండస్ట్రీస్ అని చెప్పేసి, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. మీరు ఒక పరిశ్రమ స్థాపించాలి అంటే నవగ్రహాల పూజ చేయాల్సిందే. మీరు అబ్జర్వ్ చేయండి, ఇల్లు కట్టాలంటే ముగ్గు పోస్తారు, లేకుంటే ఇంకేదైనా పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పూజ చేస్తారు. సో క్షుద్ర పూజ కావచ్చు, ఇంకేదైనా పూజ కావచ్చు మొత్తం మీద. సో ఇండస్ట్రీస్ కళకళ ఆడాలంటే నవగ్రహాలకి శాంతి చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆ వానికి శాంతి చేయాలి ఫస్ట్ అయితే. సో అట్లా అంటారు కొంతమంది. ఇన్ఫ్యాక్ట్ 9th ఇండస్ట్రీస్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో 10 అండి, ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాం, అసమానతలు అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది పెద్దగా నాకు కోడ్ ఇక్కడ ఏం రాలేదు వాస్తవంగా. 10 సో మొత్తం మీద ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో థింక్ చేసేలోపు అది గుర్తుంటుంది కంపల్సరీ. సో 11వది మీకు ఇన్ఫ్యాక్ట్ సస్టైనబుల్ సిటీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీ సిటీస్ అంటే నగరాలు లేదా పట్టణం అని చెప్పేసి ఉంటుంది కదా. సో 11 అంటే మీరు హిందీలో 11ని 11 అని చెప్పేసి పిలుస్తాం. అంటే సిటీలో గ్యారేజీలు ఎక్కువ ఉంటాయి మీకు. ఇన్ఫ్యాక్ట్ మనకి బైకు కార్ గ్యారేజ్ అని చెప్పేసి అంటాం కదా. గ్రామీణ ప్రాంతం లోపల దేర్ ఇస్ నో గ్యారేజెస్, కాబట్టి గుర్తుంటుంది. సో 12 మనం హిందీలో బారాహు అని చెప్పేసి అంటాం. సో బార్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆ ఎరుపు రంగులో ఉన్న ద్రవాన్ని సేవిస్తారు కొంతమంది. సో అది బార్ అని చెప్పేసి పిలుస్తాం. సో 12 అని చెప్పేసి దీన్ని రెస్పాన్సిబుల్ కన్జప్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కన్జప్షన్ అంటే బాధ్యయుతమైన వినియోగం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అండ్ ప్రొడక్షన్ అని చెప్పేసి కూడా ఉంటుంది పక్కపంటి. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బార్కి వెళ్ళి దాన్ని రెస్పాన్సిబుల్గా కన్జప్షన్ చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. సో ప్రొడక్షన్ అని చెప్పేసి వస్తుంది, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో 13వది మీకు ఇన్ఫ్యాక్ట్ క్లైమేట్ అని చెప్పేసి వస్తుంది. సో క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాతావరణ చర్యలు అని చెప్పేసి. ఇప్పుడు 10, 11, 12, 13 సో టీన్ ఏజ్ అనేది ఇక్కడే వస్తుంది మనకి. సో టీన్ ఏజ్ 13 ఏళ్ళ వయసులో వస్తుంది కాబట్టి సో బాడీలో మార్పులు వస్తాయి, లోపల మొత్తం అల్లాకల్లోలం జరుగుతుంది. ఈ మార్పులు సరిగ్గా స్టార్టింగ్లో అర్థం కావు, ఎందుకు మార్పులు అని చెప్పేసి, ఎవరి కోసం అని చెప్పేసి. సో క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి అట్లా మీకు మొత్తం వాతావరణ మార్పులు ఎక్కడ అంటే బయట కాకుండా లోపల అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అబ్బాయికైనా అమ్మాయికైనా టీనేజ్ వయసులో బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, హార్మోనియల్ బ్యాలెన్స్ కూడా దాంట్లో అప్పుడే చేసుకోవాలి. సరే మొత్తం 14వది నాకు తెలియదు. సో 15వది తెలుసు నాకు. ఏంటి అంటే మీకు 15 అనగానే చిన్నప్పుడు 15 ఆగస్ట్ అని చెప్పేసి పిలిచేటోళ్ళు. 4 గంటలకు లేచి స్నానం చేసి 5:30కి 6కి స్కూల్కి పోయేది. ఇప్పుడు 15 ఆగస్ట్ అంటే 7:30, 8కి వస్తారు పిల్లలు. మనం వయసులో ఉన్నప్పుడు, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 4కి అలారం పెట్టుకొని లేచి సో 4:30 కల్లా స్నానం చేసి 5 కల్లా మనం పోయేది. సో ఇప్పుడు మనకి కండిషన్స్ అనేవి మారిపోయినాయి. సో ఈ మనకి ఇండిపెండెన్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, మనకు భూమి మీదే స్వాతంత్రం ఉంటుంది, భూమి మీదే ఉంటుంది కాబట్టి సో లైఫ్ ఆన్ ది ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. లైఫ్ ఆన్ ది ల్యాండ్ అని చెప్పేసి. సో మీకు లైఫ్ అనేది ల్యాండ్ కదా ఈ 15వది, అంతకంటే ముందు మీకు వాటర్ అని చెప్పేసి ఉంటుంది. సో లైఫ్ బిలో వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో లైఫ్ బిలో వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. లైఫ్ బిలో వాటర్ అండి. ఇటీవల మనకి ఈ హైసీస్ అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నాం. హైసీస్ అంటే ఈ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ తర్వాత ఉండే ప్రాంతము, ఆ ప్రాంతాన్ని ఎవరు ఆధీనంలో తీసుకోలేరు. సో ఆ హైసీస్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి BBNJ మనం ఒప్పందం చేసుకున్నాం. ఇది గోల్ నెంబరు 14 కోసమే, వాటర్లో ఉండే ప్రాణి యొక్క రక్షణ కోసం కదా. ఇది మొన్న జరిగిన CAPF ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ అండి. సో అట్లా మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అండ్ గోల్ తెలిసి ఉండాలి. అంటే స్కీమ్ ఎందుకోసమో ఐడియా ఉంటే ఏ గోల్ కోసం అని చెప్పేసి మనం ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్ తర్వాత 16వ తర్వాత. సో 16వది మీకు స్వీట్ 16 అని చెప్పేసి పిలుస్తాం. ఆ 16 ఏళ్ళ వయసు అని చెప్పేసి. సో అప్పుడు పీస్ ఉండాలండి, శాంతియుతంగా ఉండాలి. సో అంత ఉద్రేకంగా ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పనులు మనం చేసుకోలేము, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో 17th మనకి సో ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి చివరికి వస్తుంది. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా ఇది ఇంకోటి UPSC PYQ ఏంటి అంటే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి తేడాలో మీకు ఇక్కడ పీస్ అని చెప్పేసి ఉందా అండి? ఉందా? లేదు. ఇక్కడ
పీస్ ఉంది. సో ఇది అడిగాడు. ఇంకోటి ఇవి ఎంతసేపు ప్రైమరీ ఎడ్యుకేషన్, లేకుంటే చైల్డ్ మోర్టాలిటీ, లేదా మ్యాటర్నల్ హెల్త్ అని చెప్పేసి, లేదా పావర్టీ అని చెప్పేసి. సో పావర్టీ ఇక్కడ ఉంది మీకు. అంటే ఎంతసేపు ఇవి ఎక్కువ సోషల్ డెవలప్మెంటు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఇది ఎండిజీ అని చెప్పేసి, సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం, సాంఘిక అభివృద్ధి అని చెప్పేసి. అదే ఇక్కడ చూస్తే మీకు సో ఇక్కడ కన్జప్షన్ ఉన్నది, దాంతోపాటు ప్రొడక్షన్ అని చెప్పేసి ఉన్నది, ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉన్నది. అంటే ఇది సోషల్తో పాటు ఎన్విరాన్మెంటల్ని అండ్ ఎకనామీని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి సస్టైనబుల్ అంటున్నాం దీన్ని. అంటే ఇదేమో సంకుచితము న్యారో మైండ్, ఇదేమో బ్రాడ్ మైండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఇది స్పెషల్లీ ఎండిజీ అనేది డెవలపింగ్ కంట్రీస్ కోసం మాత్రమే వస్తుంది. ఎందుకు? ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీకు సమస్యలు డెవలపింగ్ కంట్రీస్ లోపల ఉంటాయి. ఇది మాత్రం ఎవ్రీ యుఎన్ఓ మెంబర్ అని చెప్పేసి పరిధి మనకు ఎక్కువ ఉంటుంది. అదే అండి. ఇంకోటి ఇది PYQ అండి. ఈ 17 గోల్స్ని మనము ఒక 5P అని చెప్పేసి పిలుస్తాం. 5P. ఒకటేమో పీపుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ పీపుల్ కిందకి ఫస్ట్ 5 వస్తాయండి. ఫస్ట్ 5 ఏది? నో పావర్టీ, నో హంగర్, హెల్త్, ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ. ఈ 5 కూడా మీకు పీపుల్ కిందికి వస్తాయి. రెండవది మీకు సో ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్లానెట్ అంటే మీకు 6వది వస్తుంది. సో క్లీన్ వాటర్ అని చెప్పేసి వస్తుంది. దాంతోపాటు ఇంకేమొస్తుంది? సో ప్లానెట్ కిందికి అంటే 13, 14, 15 అని చెప్పేసి వస్తుంది. సో ప్లానెట్ అంటే ఇగో 13 క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ది ల్యాండ్ అని చెప్పేసి. సో 6ది, 13ది, 14ది అండ్ 15 అని చెప్పేసి. ఇంకొక P ఏంటి మీకు అంటే పీస్ అండి. సో ఇక్కడ పీస్ మీన్స్ మీకు ఎక్కడ ఉంది పీస్ అంటే ఇన్ఫ్యాక్ట్ 16ది ఒకటే వస్తుంది. సో 16ది వస్తుంది. ఇంకొక P ఏంటి అంటే పార్ట్నర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడ ఉంది పార్ట్నర్షిప్? 17 అని చెప్పేసి ఉన్నది. సో మిగతాది మీకు ప్రాస్పరిటీ అని చెప్పేసి, సుసంపన్నత అని చెప్పేసి వస్తుంది. మిగిలిన ఏమున్నాయి మనకు? 7 అని చెప్పేసి, 8, 9, 10, 11 అండ్ 12 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రెస్పాన్సిబుల్ కన్జప్షన్ అయితేనేమి, సిటీస్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా మీకు ప్రాస్పరిటీ కిందికి వస్తాయి. సో ప్రాస్పరిటీ కిందికి వస్తాయి మీకు 7 నుంచి 12 దాకా. సో అట్లా విభజన చేసుకోవాలి 5. మళ్ళీ ఇంకోటి ఈ అమలు 2016 నుంచి అండి, 16 నుంచి అని చెప్పేసి. సో చివరిన మనము రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ రిపోర్ట్స్ కూడా అధ్యయనం చేయాలి. సో ఎస్డిజి రిపోర్టు 2026 ఒకటి మనకు ఎస్డిజి ఇండెక్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇస్తుంది. అచ్చా ఇది 2023, 24 మనకి చివరి రిపోర్ట్ అండి. అందులో ఇండియా స్కోర్ మీకు 71 అని చెప్పేసి ఉంటుంది ఇండియా స్కోరు. దాంతోపాటు ఈ టాప్ 3 స్టేట్స్, టాప్ బిలో స్టేట్స్ అని చెప్పేసి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎస్డిజి రిపోర్ట్లో చూస్తే 94 ర్యాంక్ అండి. సో 94 ర్యాంక్ అంటే ఎస్డిజి రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఇట్ ఈస్ ద బెస్ట్ ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి, ఆ ఎస్డిజి రిపోర్ట్ యొక్క మొదటి తర్వాత ఇదే బెస్ట్ ర్యాంక్ అని చెప్పేసి వస్తే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా స్కోర్ గుర్తుపెట్టుకోవాలి 68.3 అని చెప్పేసి. ఈ 2 రిపోర్ట్లలో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే ఏ గోల్ని ఎక్కువ అచీవ్మెంట్ అయింది, ఏవి దరిద్రంగా ఉన్నాయని చెప్పేసి. సో ప్రపంచ పురోగతి కూడా మనం ఇక్కడ ఈ రిపోర్ట్లో అధ్యయనం చేయాలి. ఇక్కడనేమో రాష్ట్రాల వారీగా చూసుకోవాలి, తెలంగాణ ర్యాంక్, ఏపీ ర్యాంక్ చూసుకోవాలి. సో ఇది అండి ఎస్డిజి మీకు చాలా ఈజీ. ఎంతసేపు మీనింగ్ అని చెప్పేసి కొన్ని సబ్మిట్స్ వస్తాయి, కాంపోనెంట్స్ అని చెప్పేసి 3 రకాలు ఉంటుంది. ఆ 3 రకాలు రియో +10 అని చెప్పేసి 2002లో జోహన్నెస్బర్గ్ లోపల తొలిసారిగా జరిగింది. సో అది ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్ అని చెప్పేసి ఫస్ట్ టైం జరిగింది. ఎస్డిజి కాన్సెప్ట్ రియో +20 అని చెప్పేసి రియోలో 2012లో జరిగింది. సో అవి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాలు. నెక్స్ట్ ఆ శాస్త్రీయమైన నిర్వచనం ఇచ్చింది ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. 83లో మీకు 87 ఇయర్లో రిపోర్ట్ వస్తుంది. అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ఎండిజి అండ్ ఎస్డిజి ఏవి ఎన్ని ఉన్నాయి, ఏ ఇయర్లో అని చెప్పేసి, ఆ మీటింగ్ ఎక్కడ అని చెప్పేసి 2 న్యూయార్కే మీకు ఇన్ఫ్యాక్టు. సో అట్లా మీరు ఫోకస్ చేయాలి. ఎండిజిలో 8 గుర్తుపెట్టుకోండి, ఎస్డిజిలో 17 గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క అమలు కోసం ఏ స్కీమ్స్ అని చెప్పేసి ఇండియా స్కీమ్స్ డిస్కస్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండిజి అండ్ ఎస్డిజి అని చెప్పేసి. చివరిలో రిపోర్ట్స్ మీకు 26 రిపోర్టు అంతర్జాతీయంది, ఇండియాలో మీకు నీతి ఆయోగ్ అని చెప్పేసి ఇస్తాయి. 23rd, 24 మీకు చివరి రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదే అండి ఎస్డిజి గురించి.
సో మనకి ఈ పర్యావరణ శాస్త్రం యొక్క అధ్యయనము పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఉంది, దాని కూడా పనికి వస్తుంది. సో గ్రూప్ 2లో మీకు ఒక పొల్యూషన్ పాఠం ఒకటే బాకీ ఉంది అండి. మొత్తం సమగ్రంగా ఈ 8 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి దానికి క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్కి రిలేటెడ్గా నోట్స్ ఉంటుంది. ఒక చాప్టర్ తర్వాత కంప్లీట్గా ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ మీకు యూపీఎస్సీ యొక్క పీవైక్యూ అన్నీ కవర్ చేస్తాం కంపల్సరీ. మీరు యూపీఎస్సీ పీవైక్యూ చూసుకున్నా సరే, మీకు జవాబు తెలిసినా సరే, ప్రశ్నలు సరళి అర్థం కావాలని చెప్పేసి ప్రతి పీవైక్యూ మనం కవర్ చేస్తాం. మరి ఎస్డిజి గోల్స్ ఎన్ని అని చెప్పేసి ఆ క్వశ్చన్ అట్లా ఇవ్వం. కానీ సో ఏదైతే మీకు కొంచెం అర్థం చేసుకునే విధంగా ప్రశ్న వచ్చింది, కొంచెం థింక్ చేయాలి, అటువంటి క్వశ్చన్ మన పీవైక్యూ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మన దాంట్లోకి నేరుగా ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అటువంటిది మీకు అందుబాటులో ఉంది. ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి సమయము సరిపోయేంత ఉంటుంది. ఎగ్జామ్ వాయిదా పడుతుంది అని నేను చెప్పట్లే, కానీ మరీ ముందు అనుకుంటున్నట్లుగా జనవరి 25కి అయితే 100% ఉండదు. ఇంకొక 45 డేస్ కంటే ఎక్కువ మీకు సమయం దొరకవచ్చు. రైట్. ఇంకోటి అండి, ఇదేమి కమర్షియల్ పర్పస్ చేసిన వీడియో కాదు. సో మనము కంటెంట్ని 20 నిమిషాలు చెప్పి 1 నిమిషం మాత్రమే మన కోర్సు గురించి చెప్పినాం. అంతేగాని కింద మళ్ళీ కోచింగ్ మాఫియా అని చెప్పేసి, కోర్సుల కొనుగోలు కోసమే ఈ వీడియో అని చెప్పేసి అట్లా ఏమి లేదు. మన ప్రతి కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం కోర్సును ఏది మెన్షన్ చేయము, కంటెంట్ మీద మనం ఫోకస్ చేస్తాము. నువ్వు ఒక ప్రొడక్ట్ తయారు చేసినావండి, నువ్వే తయారు చేసినావు, నువ్వు అంతో ఇంత ఉత్పత్తులు చెప్పుకోకుంటే దాన్ని ఎవరు తీసుకోవాలి? నీవే తీసుకుంటావు, అట్లా కాదు కదా. సో అది రైతు వ్యవసాయం చేస్తున్నాడు, మనం క్లాసులు చెప్తున్నాం, దేర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్. సో రైతు వ్యవసాయం చేసి ఆ బియ్యపు గింజల్ని తనే తినడు కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఎంతో మినిమం సపోర్ట్ ప్రైస్కు ఎంతో కొంత అమ్మడం జరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే. సో మొత్తం సమయం అయితే ఉంది అండి, ఏది తీసుకున్నా మీ ఇష్టం, కానీ సమయం అయితే ఉంది. అది ఎలానే తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ లీవ్ పెట్టరా అని చెప్పేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని, కొన్ని ఫ్యామిలీస్ అనేవి ఎకనామికల్లీ వీక్ ఉంటాయి. అంటే సాలరీ మంత్లీ వస్తేనే ఆ లైఫ్ కష్టం అవుతుంది. ఇంకా ఒక 2-3 మంత్స్ సాలరీ ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. స్టెబిలిటీ అనేది ఫైనాన్షియల్ కూడా కొద్దిగా వరకు ఉండాలి. సెప్టెంబర్ 15న గ్రూప్ 1 వస్తే అక్టోబర్ 15న గ్రూప్ 2 వస్తుంది. ఆ మైండ్ సెట్లో చూసుకోండి, ఓకేనా. వాయిదా అని చెప్పేసి నిర్లక్ష్యం వద్దు. దెర్ ఇస్ నో గ్యారంటీ. అన్నీ జరిగి యాజ్ పర్ టైం ప్రకారం జరగవచ్చు, లేకుంటే కొంచెమే లేట్ అవుతుంది. బాగా అంతా ఏం లేట్ అయితే కాదు. ఇది ఎందుకు చెప్పాలి అంటే, కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది మనకి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి. ఒకటి, ఎవరికి ఏం క్లారిటీ ఉండదు అండి. ఎవరైనా సరే పేపర్లో వచ్చే న్యూస్ ఆధారంగా జరుగుతున్న ఆ ఇన్సిడెంట్ బట్టి ఒక అంచనాకు, ఒక హేతుబద్ధమైన ఆలోచన, గుడ్డి ఆలోచన కాదు, రేషనల్ థింకింగ్ చేసి చెప్పడమే తప్పించి ఎవరికి ఏం తెలియదు అదైతే గ్యారంటీ అండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.